శివశంకర్ గారు శివశంకర్ గారు అప్పులు నేను చేయలేదని ముఖ్యమంత్రి ఎక్కడ చెప్పడం లేదు, వైసీపీ ప్రభుత్వం ఎక్కడ చెప్పడం లేదు. మేము అప్పులు చేశాము కానీ గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కంటే మేము చేసిన అప్పులు శాతం చాలా తక్కువ, అప్పుల పెరుగుదల చాలా తక్కువ అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. 12 లక్షల అప్పులు జరిగిపోయాయి, ఇంకా రాష్ట్రం అంతా అప్పులు కుప్పగా అయిపోయిందని ప్రచారం చేస్తున్నారు. మీరు నమ్మొద్దు, వాళ్ళు ఇస్తున్న హామీలు కూడా ఏవి నెరవేర్చలేనివి. ఇది నిన్న ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్. సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. రామకృష్ణ ప్రసాద్ గారికి ప్లస్ నాగార్జున గారికి 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. అంటే అప్పులు చేయలేదని ఈ ముఖ్యమంత్రి చెప్పలేరు, ఎందుకంటే అప్పులతోనే రాజ్యం నడుస్తుంది, ఆదాయం ఎక్కడా లేదు. అయితే ఈ అప్పులు అక్కడ తెలివితేటలుగా ముఖ్యమంత్రి గారి స్క్రిప్ట్ ఇచ్చారు. శాతం పర్సంటేజ్ ఎక్కువ లేదు అన్న కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పర్సంటేజ్ కంటే క్వాంటిటేటివ్గా అనాలిసిస్ మనం తీసుకునేటట్టయితే 10 లక్షల పైచిలకు కోట్లు అప్పులు చేశారు, అది వాస్తవం. ఆర్బీఐ లెక్కల ప్రకారం ఎంత తీసుకున్నాము, అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సెస్ ఎంత తీసుకున్నారు, కార్పొరేషన్ పేరిట ఎంత తీసుకున్నారు, ఫ్యూచర్ ఇన్కమ్ పేరిట ఎంత తీసుకున్నారు, ఇవన్నీ ప్రభుత్వం దగ్గర ఉంటాయి లెక్కలు. ఇవే దాస్తే దాగేవి కాదు. ఈరోజు మీటింగుల్లో మాట్లాడి ప్రజల్ని తప్పుదోవ పట్టించినంత మాత్రాన అబద్ధం నిజం అవ్వదు. సో అత్యధికమైనటువంటి అప్పులు చేసి ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నది ఈ ప్రభుత్వం అన్నది వాస్తవం. సంక్షేమం తప్ప అభివృద్ధి అడుగంటిపోయింది అన్నది ఇంకొక వాస్తవము. సంక్షేమ పథకాలు వీళ్ళేదో కనిపెట్టినట్టు చెబుతున్నారు, అది కరెక్ట్ కాదు. రాజ్యాంగ ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో స్టేట్ పాలసీలో పెట్టిన ప్రకారము ప్రతి రాష్ట్రం కూడా ప్రజల సంక్షేమ కార్యక్రమాలు చెయ్యాలి, అది రాజ్యాంగ హక్కు, ప్రజల హక్కు. అంతేగాని మేమే ఇచ్చాము, మేమే కనిపెట్టాము, కొత్తగా ఇన్వెంట్ చేశామని ప్రభుత్వం చెప్పుకోవడం అన్నది అది కరెక్ట్ కాదు. సంక్షేమం ముసుగులో 65 లక్షలు పెన్షన్లు ఇచ్చామంటారు, లెక్కల ప్రకారం 53 లక్షలే ఉంటుంది. ఈ అబద్ధాల వెల్లువ ఎక్కువ ఉంటుంది. నాడు నేడు అద్భుతంగా చేసామంటారు. నాడు నేడు తీసుకునేటట్టయితే 10% కూడా ఈరోజుకి వర్క్ కాలేదు. మరి పిల్లల స్కూల్ బ్యాగులు ఇచ్చాం, షూలు ఇచ్చాం, ట్యాబ్లు ఇచ్చాం బైజూస్ నుంచి అంటారు. మరి దాంట్లో ఎంత అవినీతి జరిగింది బ్రహ్మదేవుడికి ఎరుక. ఇవన్నీ వస్తాయి, భవిష్యత్తులో అన్ని బయటకు వస్తాయి. అంటే మనం ఈరోజు చెప్పుకున్నదంతా కూడా దే ఆర్ ఆన్ రికార్డ్. దాని అన్నిటికింటి జవాబుదారీ ప్రభుత్వ పెద్దలు. కాబట్టి ఏది కూడా దాగిపోదు, అన్ని బయటకు వస్తాయి. ఎంత సంక్షేమ పేరిట ఎంత అవినీతి చేశారు, బైజూస్ స్కామ్ ఎంత, నాడు నేడు స్కామ్ అంత, స్కూల్ బ్యాగుల స్కామ్ అంతా, ఇవన్నీ కూడా రికార్డులో ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పలేక ప్రతిపక్షాల మీద విరుచుకుపడి ప్రజల ముందు అబద్ధాలు చెప్పి ఈ రకంగా ప్రజల తాలూకా మైండ్ని డైవర్ట్ చేయాలన్నటువంటి ఎత్తుగడ ఈ ముఖ్యమంత్రి కనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు సతీష్ గారు. శివశంకర్ గారు శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటున్నారు నాగార్జున గారు. సతీష్ గారు, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అధికారంలో ఉన్నారు వాళ్ళు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ప్రతిపక్ష పార్టీలు యాక్చువల్గా పార్లమెంటరీ డెమోక్రసీని ఇక్కడ అర్థం చేసుకోవాలి. నా దృష్టిలో ఏంటంటే వైసీపీ నాయకులు ఎవరు కూడా పార్లమెంటరీ డెమోక్రసీని సరిగా అర్థం చేసుకోవట్లేదు. ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే ప్రజల గొంతుకది, ప్రజల పక్షాన అంశాలను లేవనెత్తుతారు, తప్పులు ఎక్కడైనా జరిగాయనంటే నిలదీస్తారు ప్రభుత్వాన్ని. దీని ఉద్దేశం అంబేద్కర్ గారి పార్లమెంటరీ సిస్టాన్ని పెట్టడానికి ఉద్దేశమే అది. ఏదైనా అంశాలు లేవనెత్తినప్పుడు ప్రభుత్వం కానీ ఆ నాయకులు కానీ అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కానీ అసహనానికి గురయ్యి మాటల యుద్ధానికి తెరదీసే కంటే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉండాలి. ఎవరికి ఇస్తున్నారు వివరణ? ప్రజలకు ఇస్తున్నారు. మేము ఎవరి తరపున
లేవనెత్తుతున్నాము ప్రజల తరపున. వాళ్ళు ఏమనుకుంటున్నారు అనంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి నాయకుడి వరకు కూడా ప్రతిపక్షాలు ఏ అంశం గురించి మాట్లాడినా మమ్మల్ని వీళ్ళు ఏదో ఒకటి అంటున్నారు అని అనుకుంటున్నారే తప్ప మాట్లాడిన దానికి సరైన సమాధానము ధీటుగా దానికి రిప్లై ఇచ్చి ప్రజలకి వివరణ ఇస్తున్నాము అన్న విషయాన్ని వాళ్ళు గుర్తించట్లేదు. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు వివరణ ప్రజలకి మీరు అప్పులు ఎంత చేశారు వివరణ ఇవ్వండి, ఓకే, ప్రజలు అర్థం చేసుకుంటారు. నాగార్జున గారు ఎవరు ప్రజల తరపున అడుగుతాయి చెప్తున్నారు అధికారంలో ఉన్న